ఐపీఎల్ 2026కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 16న జరగనుంది. నెల రోజుల ముందే ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు రిటెన్షన్ లిస్టును విడుదల చేశాయి. మొత్తం 10 ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. కొన్ని ఫ్రాంచైజీలు భారీగా ప్రక్షాళన చేశాయి. దీంతో ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత మనీ పర్స్ ఉందన్న దానిపై చర్చ మొదలైంది. ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ను వదులుకుంది. అంతేకాకుండా గతేడాది రికార్డు ధర పలికిన వెంకటేష్ అయ్యర్ను సైతం ఆ జట్టు విడుదల చేసింది. ఆండ్రీ రసెల్ ధర 12 కోట్లుగా ఉంది. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన వెంకటేష్ అయ్యర్ను సైతం కోల్కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేసి పర్స్ను భారీగా పెంచుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం అత్యధికంగా 13 మంది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది. మినీ వేలానికి కేకేఆర్ ఫ్రాంచైజీ అత్యధిక పర్స్తో వెళ్లనుంది. మిగతా జట్లు కూడా పలువురు కీలక ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ వద్ద కేవలం 2.75 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మంది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది. ఓవరాల్ గా అన్ని జట్ల మనీ పర్స్ ను చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ 64.30 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ 43.40 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 21.80 కోట్లు, గుజరాత్ టైటాన్స్ 12.90 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ 22.95 కోట్లు, ముంబై ఇండియన్స్ 2.75 కోట్లు, పంజాబ్ కింగ్స్ 11.50 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16.40 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ 16.05 కోట్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ 25.50 కోట్లతో వేలానికి వెళ్లనుంది. ఈ మనీ పర్స్ తోనే కోల్కతా నైట్ రైడర్స్ 13 మందిని, సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మందిని, చెన్నై సూపర్ కింగ్స్ 9 మందిని, రాజస్థాన్ రాయల్స్ 9 మందిని, ఢిల్లీ క్యాపిటల్స్ 8 మందిని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 మంది, లక్నో సూపర్ జెయింట్స్ 6 మందిని, ముంబై ఇండియన్స్ 5 మందిని, గుజరాత్ టైటాన్స్ 5గురిని, పంజాబ్ కింగ్స్ 4 ప్లేయర్స్ ని తీసుకోవాల్సి ఉంది.